పైకి ఇప్పుడు అమ్మగారు ఎమ్మెల్సీ విజయశాంతి గారు చూపిస్తున్నారు. అందరూ దర్శనం చేసుకోవాలి. పాలకుంట దర్శనం పోతున్నాను. ఈ రోజు విజయదశమి రాజు 9 రోజులు దీక్షతో ఉండే అమ్మ రామదమ్మ గారు, అక్క విజయశాంతి గారు పాలకుంటను చూపిస్తున్నారు. ఈ యొక్క అదృష్టం దక్కినందుకు అందరూ కూడా ఈ పాలకుంట దర్శనం చేసుకోవాల్సిన విజయదశమి రోజు అందరూ కూడా పాలకుంట అక్క ఎమ్మెల్సీ విజయశాంతి గారి చేతుల మీదుగా పాలకుంటను ఇప్పుడు అందరూ చూడాల్సిందిగా అమలు. వచ్చేది ఎందుకంటే నేను దీక్షలో ఉన్నాను. నేను బాబా వచ్చి అక్క రండక్క అంటే బాబా దీక్షలో ఉన్నాను, ఇన్ని రోజులు బయటికి రాలేదు, కొంచెం ఈసారి కొంచెం ఎక్కువ దీక్ష చేస్తూ ఉన్నాను, ఎందుకు అన్ని మంచి జరగాలని. నా ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ ప్రజలు, మీ అందరికీ తెలుసు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నా గుండె కోసినా నా లోపల నా ప్రజలు, నా తెలంగాణ ఉంటుంది, అది చివరి దాకా ఉంటుంది. ప్రజలారా నా ఓపిక ఉన్నంత వరకు నేను పనిచేస్తాను, నా ప్రజలకు మేలు చేయడానికి చూస్తాను, వాస్తవాలు మీకు చెప్తాను, మీరు మంచి దారిలో నడిచేటట్టు నేను చేస్తాను ప్రజలారా, ఇదే నేను కోరుకుంది. సో ఈ రకంగా నా దీక్ష ఇవాళతో కంప్లీట్ అవుతుంది. అది కూడా అమ్మవారు సన్నిధిలో ఈ దసరా దీంట్లో. ఈ దసరాకి అందరికి మేలు జరగాలి, విజయాలు జరగాలి, చక్కగా మీరు అనుకున్న కోరికలు అన్ని నెరవేరాలని మా అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి అందరికీ కోరుకుంటూ, ఎందుకంటే రాబోతుంది కాబట్టి, సోనియా గాంధీ గారు ఇచ్చారు కాబట్టి ఆ రాష్ట్రం జాగ్రత్తగా ఉండాలి, సంతోషంగా ఉండాలి ప్రజలు. ఈ దసరా సందర్భంగా అందరికీ మేలు జరగాలి అని మేము కోరుకుంటుంటాం.